నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణి బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్. అంగన్వాడీ బడిలో చేయుత. ఓసీపీ 5లో ఏఐటీసీ గేట్ మీటింగ్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణలో బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృషి చేయాలని ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘ ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు గోదావరికన్ ఓసీపీ 5లో జరిగిన గేట్ మీటింగ్లో రాజ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో గనులను వేలం వేస్తామని కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విధంగా ప్రకటన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ఎన్నికల ముందు సింగరేణి ప్రైవేటీకరణ చేయమని, గన్లను వేలం వేయమని చెప్పిన మోడీ ప్రభుత్వం ఎన్నికలు కాగానే తెలంగాణలో ఉన్న గన్లను వేలం వేస్తామని ప్రకటన చేయడం సింగరేణి కార్మికులను, రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సింగరేణికి చెందిన బొగ్గలను వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గలను వేలం వేయకుండా సింగరేణి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజ్ కుమార్ హెచ్చరించారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఏఐటీసీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వాటిపై పోరాటం చేసి సాధిస్తామన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా ఇప్పటి గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం పట్ల కార్మికుల సమస్యలు పెండింగులో ఉంటున్నాయని, వాటిని పరిష్కరించే విధంగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేయడం జరుగుతున్నదన్నారు. ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోషం, గుర్రం ప్రభదాస్, రంగు శ్రీనివాస్, మాదన మహేష్, గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, బలుసు రవి, చంద తిరుపతి, సత్యనారాయణ, చీకటి అంజయ్య, భక్తి శ్రీనివాస్, పెద్దెల్లి శంకర్ తదితరులు ఉన్నారు. ఇది నష్టం. మొన్ననే మనం గెలిచిన తర్వాత మనుగూరులో సర్ఫేస్ పైన ఓసీ4లో పెట్టారు. అందులో ప్రైవేట్ వాళ్ళని పెట్టారు. మన బ్రాంచ్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళలో పోవడానికి వీల్లేదని చెప్పినాం. ఈరోజు ఆ సర్ఫేస్ మైనర్లో మనమే పనిచేస్తా ఉన్నాం. భూపాలపల్లిలో కేటీకే ఓపెన్ కాస్ట్ ఏదైతే అండర్గ్రౌండ్ బాయ్ ఉందో 4 STLs 2 SIPలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు ఓ భారీ ధర్నా చేసి టోల్ 3 సెటిల్మెంట్ ప్రకారం యాజమాన్యం అండర్గ్రౌండ్ లో బొగ్గు ప్రైవేట్ వాళ్ళతో చేయించడానికి లేదని చెప్పడానికి రేపు పెద్ద భారీ ధర్నా చేస్తాం. అంటే 12 సంవత్సరాలుగా యాజమాన్యం అప్పుడున్న గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలు కాదు. ఈ రోజు మేనేజ్మెంట్ ఏం నేర్పింది సంఘాల కంటే 4 ఫైనల్ చేసుకోండి సరిపోతే మీరు ఏం మాట్లాడడానికి లేదని చెప్పే పద్ధతిలో కార్మిక సంఘాలను ఈరోజు ట్యూనింగ్ చేసింది. వాస్తవా కాదా? మరి దీన్ని ఎవరు ఆపాలా? ఈరోజు ఏఐటీసీ గెలవగానే ఆఫీసర్లు కొత్త కోడలు వస్తే ముఖం ఎట్లా మారుతుందో అట్లా మారుతా ఉన్నారు. ఎందుకు మారాలి? అందరిని అంటలేని అధికారులు అందరూ అట్లా ఉంటారు అనుకోవట్లేదు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంతమందికి మింగులు పడతలేదు. ఏఐటీసీ అంటే టాప్ మేనేజ్మెంట్ నుంచి అబ్బా వీళ్ళు ఎందుకు గెలిచిందా అనే పద్ధతి వచ్చేసింది. మేము అందంగా లేమా, లేకపోతే మేమైనా మాట్లాడమా? వాళ్ళకి ఏంటంటే ఫైర్లతో లింకులు ఉన్నాయి. నేను బాహటంగా చెప్తా ఉన్నా, అధికారులు కూడా మా సొంత అన్నదమ్ములు వాళ్ళకు కూడా సంఘం సీఎం ఉన్నది. మేము చేస్తా ఉన్నాం. అన్ని ఏరియాలో ఉందా బాధ? అన్ని ఏరియాలో కొంతమందితో లింకులు పెట్టుకొని ఏఐటీసీ రాగానే ఎట్లా దీన్ని ఎగగొట్టాలని చూసే పరిస్థితి వచ్చింది. బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంతమంది ఐఏఎస్లు టీబీచ్ కేసుకి అనుకూలంగా ఉండి ఈరోజు కాంగ్రెస్ ను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మేము కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నేను అంటా ఉన్నా, అయ్యా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మనం పెట్టుకునే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ 98 పూర్వం ఎన్నికలు ఎక్కడ లేవు. 5 జాతీయ కార్మిక సంఘాలు అన్నదమ్ముల్లో కలిసి పనిచేసేది, అన్ని కార్మిక సమస్యలు పరిష్కారం చేసేది.
కానీ మేనేజ్మెంటే 98లో ఇన్ని సంఘాలు ఉండడానికి లేదు, మనం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టుకుందామని ఎన్నికలు పెట్టుకున్నాం. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో కలిసి పనిచేయాలి మేనేజ్మెంట్. ఆ విధమైన చర్యల కింద పూనుకొనిపోతే మేము కూడా టాప్ ఉన్నత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రామగుండం రైల్వే స్టేషన్ రహిమత్ నగర్ అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు గోదావరికని త్రిశక్తి మాతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఆ సంఘ బాధ్యులు ఈరోజు పుస్తకాలను, పలకలను, పెన్నులను, పెన్సిళ్లను అందించారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరగగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి మాతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తూడి శ్రావణ్ కుమార్, ధాముక పవన్, సందుపట్ల వెంకటేష్, మీసాల కృష్ణ, ముచ్చకుర్తి రమేష్, ఘనగోని శ్రీనివాస్, ముజ్జిగ సమ్మయ్య, ముజ్జిగ శ్రీకాంత్, సన్నంగుల శ్రీనివాస్, గుర్రాల కుమారస్వామి, అంగన్వాడీ టీచర్ గుర్రాల శ్రీదేవి ఉన్నారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. డ్యూటీకి రాకుండా మాస్టర్ పడితే వేటు, అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించం. క్రమశిక్షణ, సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు. భూగర్భ గనుల్లో రోజు అధికారులు పని ప్రదేశాలను తనిఖీ చేయాలి. కంపెనీ మనుగడ సాగాలంటే పని సంస్కృతి మరింత మెరుగుపడాలి. ఈ విషయాలను సింగరేణి సిఎండి ఎన్ బలరాం స్పష్టం చేశారు. సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టిని సారించారు. గనులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు డ్యూటీలకు రాకుండా మస్టర్ పడుతున్నట్టుగా, మరికొందరు మస్టర్ పడి బయటికి వెళ్తున్నట్లుగా నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదుపై సిఎండి బలరాం తీవ్రంగా స్పందించారు. అలాగే భూగర్భ గనుల్లో పని ప్రదేశాలను సంబంధిత అధికారులు రోజు తనిఖీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఈరోజు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. సింగరేణిలో ఉద్యోగులు, అధికారులంతా కూడా ఇకపై రోజు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, దీనిపై ఆయా ఏరియాల జీఎంలు, విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భోజన విరామం పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్లీ సీట్లలో కూర్చొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లంచ్ బ్రేకులో చాలామంది 3 గంటల పాటు విరామం తీసుకోవడం ద్వారా తమ పనులు, ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయని పలువురు సిఎండి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సెక్యూరిటీ విభాగం ద్వారా నివేదికలను తెప్పించుకున్నారు. గతంలో సింగరేణి ఆసుపత్రుల్లో, డిస్పెన్సర్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే మెమోలు జారీ చేశామని, ఇప్పుడు సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎండి స్పష్టం చేశారు. సింగరేణిలోని ప్రతి ఉద్యోగి, అధికారి ఖచ్చితమైన సమయపాలన పాటించాలని, డ్యూటీలో చేరిన తర్వాత బయటికి వెళ్ళడం కానీ, పని చేయకుండా కూర్చోవడం కానీ చేయకూడదన్నారు. ఈ విషయంలో ఎంతటి పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా సరే ఉపేక్షించేది లేదని బలరాం హెచ్చరించారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు 8 గంటలు పనిచేస్తున్నారని, వారికి సంబంధించిన సంక్షేమం, ఇతరత్ర పనులను నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు ఏదో కారణం చూపి తాము పనిచేసే కార్యాలయాలను వదిలి వరండాల్లో తిరగడం, బయటికి వెళ్లడం, కబుర్లతో కాలక్షేపం చేస్తే సంబంధిత విభాగాధిపతులపై చర్యలు ఉంటాయన్నారు. దీనిపై నిఘా విభాగం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోకి అడుగు పెడుతుందని, కంపెనీ ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, ఇందులో ఉద్యోగులు అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో పోటీ పడుతున్న మన సంస్థ మనుగడ సాగాలంటే పని గంటలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక క్రమశిక్షణ గల సంస్థగా సింగరేణి రూపుదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సంస్థ పట్ల అభిమానంతో వేరెవరో చెప్పే అవసరం లేకుండానే తమకు ఇచ్చిన పనిని అంకితాభావంతో పూర్తి చేస్తున్నారని, డ్యూటీ సమయంలో మొత్తం పనిచేస్తున్నారని, అటువంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కానీ కొందరు విధులకు గైరాజరవుతూ మస్టర్ పడి కూడా బయటికి వెళ్ళడం లేదా డ్యూటీలో ఉండి కూడా పని చేయకుండా ఉంటున్నారని, ఇలాంటి వారి పట్ల ఇతరులు కూడా పాడైపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పని సంస్కృతి దెబ్బతీస్తే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే క్రమశిక్షణ లేని ఉద్యోగులను విధుల నుంచి తొలగించడానికి వెనుకాడబోమని బలరాం హెచ్చరించారు. సంస్థ చైర్మన్ ఎండి ఆదేశాల మేరకు సింగరేణి సెక్యూరిటీ విభాగం వారు ఈరోజు ఉదయం కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగుల విధులకు వచ్చే సమయాన్ని, భోజనాలకు వెళ్లే సమయాలను రికార్డు చేశారు. ఆలస్యంగా వచ్చిన 32 మంది ఉద్యోగుల వివరాలను సంబంధిత శాఖలకు పంపించారని, ఆయా విభాగాల అధిపతులు వారిని మందలించారని, ఇకంపై నిరంతర ప్రక్రియగా సమయ పాలన నమోదు చేయడం జరుగుతుందని సిఎండి స్పష్టం చేశారు. ఉద్యోగుల పని సంస్కృతిని పరిశీలించేందుకు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల కార్యాలయాల్లో, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను బలరాం ఆదేశించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.